హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేటు వచ్చింది. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి ఒకేసారి 18,000 రూపాయలు స్వాతంత్ర కానుకగా విడుదల చేస్తారా లేదా అప్లికేషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే సంవత్సరానికి 18,000 రూపాయల వరకు సహాయం అందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఒకేసారి విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు, కొన్ని నిబంధనలు, వెరిఫికేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనవి. గతంలో తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున సహాయం అందించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఉండడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మహిళలకు సంబంధించిన ఈ పథకంలో అర్హతలను పరిశీలించిన తర్వాతే సహాయం అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 6 దశల వెరిఫికేషన్లో భాగంగా కుటుంబ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు, ఆదాయ పన్ను చెల్లించేవారు అర్హులు కాకపోవచ్చని సమాచారం ఉంది. అలాగే కారు, లారీ, టిప్పరు, సుమో, టాటా మ్యాజిక్ వంటి 4 చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబాలు కూడా అర్హత కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన నివాస స్థలం 1000 చదరపు అడుగులకు మించి ఉన్న అర్హత ఉండదని చెబుతున్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు లేదా ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారికి నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఈ పథకానికి అర్హత ఉండకపోవచ్చని సమాచారం. పెన్షన్ పొందుతున్న వారికి కూడా వారి వార్షిక ఆదాయం ఆధారంగా అర్హతను పరిశీలించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు. వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన మహిళల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి అర్హత ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆదాయ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 1,00,000 రూపాయల వరకు, పట్టణ ప్రాంతాల్లో సంవత్సరానికి 1,20,000 రూపాయల వరకు కుటుంబ ఆదాయం ఉండాలనే నిబంధన ఉన్నట్లు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే అర్హత ఉండకపోవచ్చు. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నప్పటికీ మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్లోది అయ్యి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆధారు, రేషన్ కార్డు, చిరునామా వంటి వివరాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక దరఖాస్తు విషయానికి వస్తే ఆగస్టు 15వ తేదీ నుంచి సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన సైటు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే సమయంలో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల మరియు ఆదాయ ధృవపత్రాలు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఆదాయ ధృవపత్రం లేకపోతే రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించే అవకాశం ఉండవచ్చు. అలాగే రేషన్ కార్డు లేకపోతే ఆదాయ ధృవపత్రం అవసరం కావచ్చు. ఈ పథకం ద్వారా డబ్బులు చేతికి నగదుగా కాకుండా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి నెల 1500 రూపాయలు కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు ఈ సంవత్సరంలో విడుదల చెయ్యొచ్చు. దాని మీద మనకు ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు క్లారిటీ వస్తుంది. స్వాతంత్రం కానుకగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అయితే
ఇది అధికారికంగా ఖరారైన తేదీగా భావించకండి. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది. కాబట్టి అర్హత ఉన్న మహిళలు తమ ఆధారు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఆదాయ ధృవీకరణ వంటి పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనే విషయంలో ఏమైనా సందేహం ఉంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. నేను చెప్పిన నిబంధనలో మీకు ఏది అర్థం కాలేదో కింద కామెంట్లో చెప్పండి. ఈ పథకం మీకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.